హలో అండి, చూస్తున్నారు కదండి. ఇవి ఎగ్స్ అండి, బాయిల్ చేసామండి. ఇవి బాస్మతి రైస్ అండి. ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీ తయారు చేద్దామండి. తప్పకుండా మా ఈ వీడియోని తిలకించండి ప్లీజ్. పొయ్యి మీద పాత్రలో పెద్దల్లిపాయ పీసెస్, లవంగాలు, దాల్చిన చెక్క, పలావ్ ఆకులు, షాజీరా, కుంకుమ పువ్వు అన్నీ యాడ్ చేసామండి. ఇక ఫ్రై అవుతున్నాయండి. అన్నీ పలావ్ మసాలా అన్నీ యాడ్ చేసేసామండి. ఒక ఆయిల్తో ఇవన్నీ ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా. అల్లం చిన్నులపాయల పేస్ట్, టమాటా పీసెస్ యాడ్ చేసేసామండి. మన ఫ్రై అయిన ఈ పలావ్ మసాలాతో ఫ్రై అయిన పెద్దల్లిపాయ పీసెస్లో ఒక పచ్చిమిర్చి లాంగ్గా కట్ చేసి అందులో యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదండి. కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పచ్చికారం యాడ్ చేసామండి. ఈ విధంగా అన్నీ కలిసి ఫ్రై అవుతున్నాయండి. మింట్ లీవ్స్, కొరియండర్ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీ కొద్దిగా యాడ్ చేసామండి. ఈ విధంగా ఆయిల్తో అన్నీ ఫ్రై అవుతున్నాయండి. ఇంకా మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కొద్దిగా స్క్రాచ్ చేసేసి అందులో యాడ్ చేస్తున్నామండి. ఓన్లీ సింపుల్ ప్రాసెస్తో మేము తయారు చేస్తున్నాం ఎగ్ బిర్యానీ అండి. మా ఫ్యామిలీలో నంబర్స్ తక్కువ, అందువల్ల ఓన్లీ 4 ఎగ్స్తోనే మేము ఈ బిర్యానీ తయారు చేస్తున్నామండి. మేము వ్యూవర్స్ కోసం ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మసాలాలతో మన ఎగ్స్ ఫ్రై అవుతున్నాయండి. కొద్దిగా గరం మసాలా పౌడర్ అండి. వాటర్ బాగా పొంగుతుందండి. ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఎగ్ బిర్యానీ తయారు చేస్తున్నామండి. ఎన్నో మెథడ్స్తో తయారు చేస్తారండి, కానీ మేము ఈ మెథడ్తోనే తయారు చేస్తామండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నామండి. మా వీడియోని తిలకించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వేయండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇప్పుడు ఈ రైస్లో, అదేనండి ఈ పలావ్లో యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా, మేము ఈ మెథడ్తో తయారు చేస్తామండి ఎగ్స్ బిర్యానీ. చూస్తున్నారు కదండి. మా ఈ చిన్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వేయండి.